ఉంటుంది. కర్నల్ మళ్ళీ వస్తాను. వెంకట సాయి గారు ఎట్లా చూడాలి? ఎందుకంటేనంటే ఇందులో ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ చూస్తుంటే ప్రపంచమే ఒక రకంగా గుగురు పుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ కానివ్వండి, పర్టికులర్గా అమెరికన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ ఏ రకంగా ట్రాఫిక్ సిగ్నల్లను కూడా హ్యాక్ చేసి ఖమేనీ ఎక్కడున్నాడు అనేటటువంటి ఐడెంటిఫై చేసుకొని దాడులు చేశారనేటటువంటి కథనాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. టెక్నాలజికల్ ఇన్పుట్ ఎట్లా ఉంది ఇందులో యుద్ధంలో? అవునండి, మీరు ఈ యుద్ధంలో చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి వీళ్ళు ఎలా ఉపయోగించారంటే ఖమేనీ ఉన్నారు కదండి, ఇప్పుడు ఎవరైతే సుప్రీం లీడర్ చనిపోయారో ఆ ఉన్న ప్లేసు చాలా రక్షణతో కూడిన స్థలం. దాని కింద కూడా కొన్ని బంకర్లు ఉన్నాయి. అయినా సరే ఎగ్జాక్ట్గా ఎవరైతే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఖమేనీని చంపేశారు. దానికన్నా ముందుగానే మీకు తెలుసు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏజెన్సీలో మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే సిఐఐ, అమెరికా సిఐఐ. సెకండ్ ఐడిఎఫ్. ఐడిఎఫ్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మీకు లాస్ట్ ఇయర్ ఇరాన్ మీద కానీ మిగతా దేశాల మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా మీరు చూసుంటే, ఏదైతే లాస్ట్ ఇయర్ ఇరాన్ యొక్క అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేసిందండి అమెరికా సహాయంతో. అప్పుడు కూడా ఒక ఇరాన్ ఎవరంటే ఈ సైంటిస్టులు ఉన్నారు కదా సార్, ఇరాన్ సైంటిస్టులు ఒక బిల్డింగ్లో ఉన్నారు. వాళ్ళు మీరు ఒక 20 floors బిల్డింగ్ ఉంటే వాళ్ళు 18వ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా 18వ ఫ్లోర్లో ఉన్న దానికి మిసైల్ పంపి వాళ్ళని టార్గెట్ చేసి చంపారు. బిల్డింగ్ డ్రోన్ సాయంతో చంపేశారు. ఇక్కడ వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే, సిఐఏ వాళ్ళు ఈ కరెక్టమైన ప్లేస్లో ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్స్ ఐడిఎఫ్కి సమాచారం ఇచ్చింది. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర తమహాక్ అని ఒక క్షిపణి ఉంటుందండి. అది చాలా ఎగ్జాక్ట్, చాలా అంటే యాక్యురసీతో పనిచేసే ఒక క్రూజ్ మిసైల్. దాన్ని యూజ్ చేసి ఒక 30-40 మిసైల్ మనం చూసుకున్నట్టుగా కానీ ఐడిఎఫ్ ప్రకటించినా కానీ సిఐఏ ప్రకటించినా కానీ, దాంతోపాటు వాళ్ళు సెంట్రల్ లీడర్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. అండ్ మీరు ఇంకోటి చూసుకుంటే కనుక రీసెంట్గా యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా 2 days బ్యాక్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. B2 బాంబర్స్ అండ్ B1 లెన్సర్ బాంబర్స్. ఈ B1 B2 బాంబర్స్ ఏంటంటే, మీకు B2 బాంబర్ అనేది అది ఒక ఆకాశంలో తిరిగే ఒక డెవిల్ లాంటిది సార్ చెప్పాలంటే. It can carry more than 100 missiles. 100 missiles తో పాటు అవి కొన్ని కిలోల అణ్వస్త్రాలని అది మోయగలదు. 9000 కిలోమీటర్ ఏకదాటిగా అది ప్రయాణించగలదు సార్. అదొక సూపర్ స్టోనిక్ స్టెల్త్ ఫైటర్. ఈ స్టెల్త్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, రాడార్లను కన్నుగప్పి శత్రువుని మీద అటాక్ చేయడం అనేది ఈ స్టెల్త్ ఫైటర్స్. ఆ స్టెల్త్ ఫైటర్స్ స్టెల్త్ టెక్నాలజీలో మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ అండ్ అమెరికా పెట్టిన పేరు. మీరు అందుకే చూసుకుంటే కనుక, అండ్ మీరు ఇరాన్ యుఏఈ మీద దాడి చేసింది. ఏం చెప్పారు, 2000 పైగా మేము మిసైల్స్ లాంచ్ చేసాం, ఒక 500 డ్రోన్స్ కూల్చాం. మీరు యుఏఈ దుబాయ్ మీద పడిన మిసైల్స్ చూస్తే కనుక మొదటి 2 రోజులు దాని యొక్క డెబ్రిస్ మాత్రమే పడ్డాయి. అంటే ఏదైతే అమెరికా దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్న పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అవి ఆకాశంలోనే పేల్చేశాయి. ఒక 2-3 గొరి తప్పి దాని నుంచి వచ్చిన డెబ్రిస్ మాత్రమే మీకు ప్లామ్ జుమేరా కానీ అండ్ జుమేరా బీచ్లో ఉన్న దాని మీద కానీ బుజ్ ఖలీఫా మీద కానీ పడ్డాయి. మిగతా 98% మేము గాల్లోనే పేల్చేసామని పేట్రియాట్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ తోటి వాళ్ళు మనకి అనౌన్స్ చేశారు. మీరు ఇంకోటి చూసుకుంటే కనుక ఇక్కడ ఇరాన్ కూడా మనం నేర్చుకోవాలి సార్. ఎందుకంటే ఇరాన్ ఉపయోగించే ఏదైతే షెహెడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్స్ అండ్ నాన్ మెటల్ డ్రోన్స్ తయారు చేశారు సార్. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రాడార్స్. మీకు రాడార్ అంటే ఏంటి సార్, నార్మల్ గా సిగ్నల్స్ ని ఒక మెటల్ ఉంటే ఆ మెటల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తో పాటు ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ని ఆ రాడార్ క్యాప్చర్ చేసి ఒక ఆబ్జెక్ట్ మన మీదకి వస్తుంది, దాన్ని స్టాప్ చేయడానికి ఒక జామింగ్ సిస్టమ్ తో పాటు ఈ సిస్టమ్ ఉన్నది. కానీ యూజ్ చేసిన ఆ డ్రోన్స్ టెక్నాలజీ కూడా మీకు చూస్తే ఆశ్చర్యపోతుంది. అంటే ఇప్పుడు గల్ఫ్ మీద యుఏఈ మీద దాడి చేస్తుంది ఆ డ్రోన్స్. సార్ ఇంకొక యాజ్ ఆఫ్ నో దే యుటిలైజ్డ్ 14,000 డ్రోన్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఆ డ్రోన్స్ ని వీళ్ళు ఎక్కువ ప్రొక్యూర్ చేయడానికి ఏదైతే ఒకప్పుడు ఇరాక్ మీద అమెరికా యుద్ధం చేసిందో అప్పుడు నుంచి ఆ డ్రోన్స్ ని అమెరికా నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. ఆ మోడల్స్ని. అండ్ రష్యా సహకారంతో ఆ డ్రోన్స్ని ప్రిపేర్ చేసే వాళ్ళు నాన్ మెటల్స్ డ్రోన్స్ ప్రిపేర్ చేయడం వల్ల మీకు మిసైల్స్ కన్నా డ్రోన్స్ ఇంపాక్ట్ గల్ఫ్ దేశాల మీద ఎక్కువ పడ్డాయి.
మీరు అంతెందుకు సార్, అర్మోకో రిఫైనరీ ఉంది yes మనకి ఖతర్లో, ఏదైతే 2 రోజుల క్రితం it's already on fire. ఎస్ సార్, It's already on fire. అది దాదాపు రోజుకి 5.5 లక్షల బ్యారెల్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే శుద్ధి చేస్తుంది, Yes. దాని మీద డ్రోన్ అటాక్ చేసిన వాళ్ళు కూడా ఇవే. మన ఈ అంటే ఇప్పుడు రాబోయే యుద్ధ తంత్రంలో మనకి ఏంటంటే మిసైల్స్ కన్నా వాటిని తట్టుకుని దాన్ని ఇంటర్సెప్షన్ చేసే ఎయిర్ డిఫెన్స్ మీద మనం ఎక్కువ ఆధారపడాలనే దాని మీద ఒక ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్తో పాటు ఆవశ్యకత కూడా ఎస్ ఉంది సార్. సాయి గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు, గల్ఫ్ దేశాలలో మన భారతీయులు సుమారు 1 కోటి